డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రవితేజ్ సోదరులు మరోసారి దూకుడుగా ప్రవర్తించారు. డ్రగ్స్ కేసులో బెయిల్ పొందిన వీళ్లు ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాల్సి ఉంది. ఇవాళ కూడా సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వాళ్లను మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. దీంతో ఇద్దరు మీడియా ప్రతినిధులను తిడుతూ ఊగిపోయారు వీళ్ళిద్దరు. మాట హలో అంటే తిడితే వాళ్ళని పడతామనుకుంటున్నావా? రవితేజ్ బ్రదర్స్ ఓవర్ యాక్షన్ సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు వీరిపైన ఏమైనా కంప్లైంట్ ఏమైనా చేశారా? వీరు ఎందుకు ఇంత మీడియా మీద రుసరుసరాల్సి వచ్చింది? యశ్వనాథ్, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రవితేజ సోదరులు భరత్, రఘుబాబు ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితము సీసీఎస్ పోలీసులకు హాజరు కావడం జరిగింది. బెయిల్ పైన ఏదైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వీళ్లకు బెయిల్ రావడం జరిగింది 2 రోజుల క్రితము. అయితే బెయిల్ వచ్చిన తర్వాత ప్రతి బుధవారం కూడా తప్పనిసరిగా సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరై సంతకాలు చేసి వెళ్లాలని చెప్పి కోర్టు ఒక షరతు విధించింది. ఈ మేరకు ఇవాళ కొద్దిసేపటి క్రితమే సీసీఎస్ పోలీసుల ఎదుట భరత్ తో పాటు రఘుబాబు ఇద్దరు కూడా వచ్చి హాజరు కావడం జరిగింది. అయితే ఇదే సమయంలో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు వీళ్ళిద్దరు కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే మీడియా అసలు వాళ్ళని ఏం అనకముందు, మీడియా క్వశ్చన్ కూడా చేయకముందు వాళ్ళు లోపలికి వెళ్తున్న సమయంలోనే ఈ చాలా దురుసుగా రఘుబాబు ఇష్టం వచ్చిన రీతిలో మీడియాను తిట్టడమే కాకుండా తీవ్ర పరుష పదాలను ఉపయోగించడం జరిగింది. అయితే తిరిగి సంతకాలు చేసి తిరిగి కిందికి వచ్చిన తర్వాత అసలు మీరు తిట్టడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినప్పుడు కెమెరామెన్ల పైన కూడా వాళ్ళు దాడి చేసి అదే రీతిలో పారిపోవడం జరిగింది ఇక్కడ నుంచి. అయితే దీనికి సంబంధించి లోపల సీసీఎస్ పోలీసులు కొన్ని విషయాలు అడిగినప్పుడు ప్రతి బుధవారం వీళ్ళిద్దరు తప్పనిసరిగా హాజరు కావాల్సింది. అంతేకాకుండా ఈ కేసు సంబంధించి ఛార్జ్ షీట్ అనేది వేసే సమయం దగ్గర పడింది కాబట్టి వీళ్ళని ప్రతిరోజు కూడా ఇక్కడ సీసీఎస్ కి హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరు వచ్చారని చెప్పి చెప్పారు. యశ్వనాథ్. ఓకే, థ్యాంక్ యూ రమేష్. మాట హలో అంటే తిడితే వాళ్ళని పడతామనుకుంటున్నావా?